ఓకే, ఈరోజు ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహాము జీవితం గురించి అందులో ఒక 4-5 మాటలు మనము ధ్యానం చేసుకుందాం. మొట్టమొదట దేవుడు భూమిని, మహాకాశాలన్నిటినీ సృజించిండు. ఆ తర్వాత ఆదామును సృజించిండు. ఆదాము ద్వారా ఆదాములో నుండి ప్రక్కటెముకను తీసి ఒక స్త్రీని తయారు చేశాడు. వాళ్ళిద్దరిని భార్యాభర్తలుగా దేవుడు జతపరిచాడు. ఇద్దరు భార్యాభర్తలు అయిపోయిన తర్వాత వాళ్ళకు ఒక ఏదోను తోట ఒకటి వేశాడు. ఆ తోట వేసి అన్ని వృక్ష ఫలాలు ఎన్నైతే పండ్లు ఉన్నాయో చెట్ల ఫలాలన్నీ కూడా, వృక్ష ఫలాలన్నీ కూడా ఆ తోటలో పెట్టాడు. అందులో పక్షులు ఉన్నాయి, జలచరములు ఉన్నాయి, తర్వాత మరి జంతువులు ఉన్నాయి. తర్వాత ఆ తోటలో జీవవృక్ష ఫలం ఒకటి ఉంది. తర్వాత మంచి చెడ్డల తెలివి వృక్షం ఇచ్చే ఫలాలు ఒకటి ఉన్నాయి. దేవుడు అన్నాడు, అన్నీ మీరు తినండి, అన్ని జీవవృక్ష ఫలాలు కూడా తినొచ్చు, ప్రతి ఫలాలు మీరు తినొచ్చు, కానీ ఒక్క చెట్టు పండు మాత్రం మీరు తినొద్దు అన్నాడు. అయితే మనం కూడా ఏది చెయ్యొద్దంటే అదే చేస్తాం, మనిషి లక్షణమే అది కదా. అయితే అవ్వ ఏం చేసిందంటే దేవుని మాట మీరి ఏ పండు తినొద్దని దేవుడు చెప్పిండో సాతానుడి మాట విని అదే పండు అవ్వ తిన్నది. అవ్వ తినడమే కాకుండా ఎవరికి ఇచ్చింది ఆ పండు? ఆదాము కూడా ఇచ్చింది. ఆదాము కూడా తిన్నాడు. వీళ్ళిద్దరు తిన్న తర్వాత ఏమైందంటే ఆ సాతానుడు వీళ్ళ లోపలికి ప్రవేశించాడు. వీళ్ళలోనికి ప్రవేశించి ఏం చేసిండు? మొట్టమొదట దేవునికి మనుషులకు దూరం చేశాడు, ఎడబాటు చేశాడు. దేవుడు మనుషులు వేరైపోయారు. సాతానుడు ఎప్పుడైతే మనిషి లోపలికి వచ్చిండో ఎవరెవరు దూరమయ్యారు? దేవుడు మనిషి దూరమైండు, కనిపించకుండా పోయిండు. అంతవరకు రోజు కనిపించేది దేవుడు వచ్చి, ఇప్పుడు ఏమైంది? కనిపించకుండా అయిపోయాడు. ఇప్పుడు దేవుడు కనిపించకుండా అయిపోయిన తర్వాత ఏమైందంటే ఏదైనా తోటలో నుంచి మరి ఆదాము అవ్వలను దేవుడే బహిష్కరించిండు, వెళ్ళగొట్టిండు. ఆ తర్వాత ఏమైంది? వాళ్ళకును బయటికి వెళ్ళిపోయిన తర్వాత కయీను అనే ఒక వ్యక్తి ఒక కొడుకు పుట్టిండు అవ్వకి. తర్వాత రెండో కొడుకు హేబేలు కూడా పుట్టిండు. వీళ్ళు మొత్తం 4 ఉన్నారు భూమి మీద. ఈ 4 ఏం చేసిర్రు అంటే మరి ఆదాము అవ్వల 2 కుమారులు మరి పెద్దోడు కయీను ఏబేలు మీద పడి చంపేస్తాడు. ఎందుకంటే అతని అర్పణ దేవునికి అంగీకారంగా లేదు. అందుకే పెద్దవాడు చిన్నవాడిని కొట్టి చంపేసాడు. ఏమైంది? సాతానుడు ఇంట్లో ప్రవేశిస్తే ఎవరి ఇంట్లో ఉంటాడో వాళ్ళ ఇంట్లో ఏముంటుందో తెలుసా? గొడవలు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, దూషించుకుంటారు, తిట్టుకుంటారు, అంతేకాదు చంపుకుంటారు. దేవుడు లేకపోతే ఏమవుతుంది? చంపుకుంటారు. అట్లా కయీన్ ఏం చేసిండంటే ఏబేలుని కయీన్ చంపేశాడు. చంపేసిన తర్వాత ఏమైందంటే వాళ్ళ పిల్లలు విస్తరించి భూమి అంతా నిండిపోయింది. మళ్ళీ నిండిపోయిన తర్వాత అంత భూమి అంతా ప్రజలందరూ నిండిపోయారు. ఇప్పుడు ఎట్లున్నారో అప్పుడు కూడా అట్లా నిండిపోయినాక ఆ ప్రజలందరినీ దేవుడు చూస్తే అందరూ పాపం చేస్తున్నారంట. భూమి మీద ఉన్న ప్రజలందరూ పాపం చేస్తున్నారు. పాపం చేసినప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే ఈ భూమి మీద ఉన్న ప్రజలందరినీ సంహరించాలి, చంపేయాలి అనుకొని అందరినీ చంపితే ఎట్లా, ఎవరైనా మంచోళ్ళు ఉన్నారేమో అని దేవుడు ఆకాశం నుండి వంగి క్రిందికి చూసినప్పుడు ఒక కుటుంబము దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబం కనిపించింది. అది ఎవరిదంటే నోహవు కుటుంబం. నోహవుకి 3 కొడుకులు, షేము, హాము, యాపేతు. ఈ 3 కొడుకులు, వాళ్ళ 3 భార్యలు, వీళ్ళిద్దరు భార్యాభర్తలు, మొత్తము 8 మంది మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా పాపం చేశారు. అందుకే దేవుడు ఏం చేశాడు వాళ్ళనంటే, మీరు ఒక చితిసారపు మ్రాను తీసుకొని ఒక ఓడను తయారు చేసుకోండి, 40 రోజులు రాత్రింబగుళ్ళు వర్షం కురుస్తుంది, భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆ జల ప్రళయంలో చనిపోతారు, మీ కుటుంబం ఒక్కటి మాత్రమే బ్రతుకుతుందని దేవుడు చెప్పిండు. సరే అని దేవుని మాటకు నోహో లోబడి ఏం చేసిండంటే ఆ యొక్క ఓడ కట్టుకోవడం జరిగింది. ఓడలోనికి వెళ్ళిపోయాడు, పక్షులు వెళ్ళిపోయినాయి, జంతువులు వెళ్ళిపోయినాయి. తర్వాత ఓడ తలుపులు దేవుడు మూసివేశాడు. ఆ తర్వాత 40 రాత్రులు పగలు వర్షం కురిసింది, ప్రజలందరూ చనిపోయారు. ఆ తర్వాత నీరంతా ఆ భూమి మీద ఉన్న నీరంతా మళ్ళీ ఆరిపోయింది. ప్రజలు 8 మంది బయటకు వచ్చి దేవుని కోసం బ్రతకాలని తీర్మానం చేసుకున్నారు. దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు.
ఆశీర్వదించిన తర్వాత షేము, హాము, యాపేతు వీళ్ళ పిల్లల్లో షేము యొక్క పిల్లల్లో నుండి పుట్టినవాడే మరి నాహోరుకి ముగ్గురు కొడుకులు. ఆ ముగ్గురు కొడుకుల్లో మొదటి కొడుకు కుమారుని పేరు అబ్రహాము, రెండవ కుమారుని పేరు నాహోరు, మూడవ కుమారుని పేరు ఆరాను. ముగ్గురు కొడుకులు. ఈ ముగ్గురులో పెద్దవాని పేరే అబ్రహాము ఊరు, అలా సొంత గ్రామం పేరే ఊరు. ఆ ఊరిలో, ఆ గ్రామంలో అబ్రహాము జీవిస్తున్నాడు. అప్పటికి పెళ్ళి అయినా కూడా ఆ అబ్రహాము వయసు ఎంత అంటే దేవుడు పిలిచినప్పుడు, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు 75 సంవత్సరాలు. 75 ఏళ్ళప్పుడు అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఏమన్నాడంటే అక్కడ నీవు లేచి, దేవుడు ప్రత్యక్షమై, ఎప్పుడు 75 ఏళ్ళప్పుడు వచ్చి ప్రత్యక్షమై, దేవుడు ప్రత్యక్షమై అంటాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అన్నాడు. 75 ఏళ్ళప్పుడు దేవుడు ప్రత్యక్షమై చెప్పిండు, నీవు లేచి నీ దేశాన్ని వదలాలి, నీ బంధువులను వదలాలి, ఆ తర్వాత నీ తండ్రి ఇంటిని వదిలి నేను చూపించు దేశానికి వెళ్ళుమని దేవుడు చెప్పాడు. వెళ్ళుమని చెప్పినప్పుడు ఏమనాలి చెప్పు? 75 ఏళ్ళ తర్వాత దేవుడు కనిపించి మాట్లాడితే ఇన్ని రోజులు ఎక్కడ పోయినావు, ఇన్ని సంవత్సరాలు ఎక్కడ పోయినావు మరి అని అడగాలి. కానీ అబ్రహాం అలా అడగడు. అయితే ఈ యొక్క ఉదయవేళ అబ్రహాముకి దేవుడు ప్రత్యక్షమై, యెహోవా దేవుడు ప్రత్యక్షమై ఏం చెప్పిండంటే నేను చూయించు దేశానికి వెళ్ళు అన్నాడు. వెళ్ళు అన్నప్పుడు 4వ వచనాన్ని చూడండి. 4వ వచనం, 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. చాలు, ఇక్కడేముంది? అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు? నేను చూపించు దేశానికి వెళ్ళు అన్నాడు. 4వ వచనంలో ఏముంది? యెహోవా అతనితో చెప్పిన ప్రకారము వెళ్ళెను. దేవుడు చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. ఇప్పుడు మనము దేవుడు చెప్పిన ప్రకారము వెళ్ళాలా లేదా? అబ్రహాము వెళ్ళిండా లేదా? ఏ వయసులో కనిపించిండు దేవుడు అతనికి? 75 ఏళ్ళు, గడ్డం తెల్లగయింది, తల వెంట్రుకలు తెల్లగైనాయి. ఇంకో మాటలు చెప్పాలంటే ముసలితనం వచ్చేసింది. ఆ వయసులో చెప్తే ఏమనాలి? ఇప్పుడేం పోతా, అయిపోయింది, 75 ఏళ్ళు అయ్యింది, ఇక రేపో మాపో చచ్చిపోతుండొచ్చు, ఇప్పుడు ఎక్కడ పోతు నేను పోను అనాలి. కానీ దేవుడు చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. దీనికి ఒక మాట చెప్తా నేను. దేవుణ్ణి అనుసరించిన అబ్రహాము అంటే దేవుడు ఏ ప్రకారం వెళ్ళమన్నాడో అదే ప్రకారం అబ్రహాము కూడా వెళ్ళిండు. నేనేమంటా అంటే మనుషులు చెప్తే మనం వింటాం, అవునా? కానీ దేవుడు చెప్తే మరి ఎట్లా వినాలి? తూచా తప్పకుండా వినాలి. అయితే అంటే దేవుడు ఏ ప్రకారం వెళ్ళమన్నాడో అబ్రహాము కూడా అదే ప్రకారం వెళ్ళాను. అంటే దేవుణ్ణి అనుసరించిన అబ్రహాము. ఎవరిని అనుసరించాలి? మనం దేవుణ్ణి అనుసరించాలి. దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళాలి. నేను ఈ మధ్యలో లాస్ట్ మంత్ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నాకు ఒక ప్రేరేపణ ఇచ్చింది. ఏంటిది ఆ ప్రేరేపణ అంటే, నీవు అన్నదానం చేయమన్నాడు. అందరికీ బీదలకి అన్నం పెట్టమన్నాడు కదా అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. రోజు నిత్యం ప్రార్థన చేశాము. తర్వాత సంఘస్థులు, విశ్వాసులు కూడా ప్రార్థన చేశారు అన్నం పెట్టమని. ఇప్పుడు అన్నం పెట్టాలంటే ఏం కావాలి? భోజనం కావాలి, డబ్బులు కావాలి కదా. అయితే దేవుడు సరే మన దగ్గర ఉన్నది పెడదామని ముందు సరుకులన్నీ తీసుకొచ్చినాము. ఆ తర్వాత భోజనం పెట్టినాము. దీనికి నేను కూడా కొంత సహాయం చేశానని మరి రాణి అనే ఒక సహోదరి, రాణి ప్రభాకర్ వాళ్ళ కుటుంబము కొంత సహాయం చేశారు. ఒక ఇంచుమించు 200 మంది వరకు భోజనం పెట్టినాం. ఎంతమందికి? దేవుడు మేము అనుకున్నాము, మేము పిలిస్తే ఎవడొస్తాడు, ఎవడు తింటాడు, ఏం కథ అన్నాము.
మేము ఆడ పెడితే చాలు గంటన్నర సేపు టైంలో 200 మంది వరకు అందరూ భోజనం చేసి తిని తృప్తి పొంది వెళ్ళారు. దేవుడు చెప్పితే చేస్తే ఓడిపోతామా? అవమానం వస్తుందా? ఓ పాస్టర్ అన్నాడు, నీవు పెడితే ఎవడు తింటాడు పాస్టర్ అయ్యా అన్నాడు. నేను నిజమే అనుకున్నా, వండుకుంటే ఇంత అన్నం ఉంటే ఎవరు తినకపోతే మళ్ళా ఏం చేయాలి? కష్టం కదా. కానీ దేవుడు చెప్పిండు, మేము చేసినాము. దేవుడు గొప్ప కార్యం చేసి ముగించాడు. దేవుడు చెప్పినట్టు చేయాలంట. దేవుడు చెప్పినట్టు చేయాలి. అయితే ఇక్కడ అబ్రహాం ఏం చేశాడంటే దేవుడు చెప్పిన ప్రకారము చొప్పున అతడు వెళ్ళెను. నేను అంటున్నా, దేవుడు చెప్పినట్టు మనం అనుసరించాలి. దేవుడు చెప్పినట్టు మనం అనుసరించాలి. ఏం చేయమంటే అది చేయాలి. దేవుడు చెప్పినట్టు మనం చేయాలి. అలా చేసినప్పుడు దేవుడు తప్పకుండా కార్యము సఫలం చేస్తాడు. చూడండి 12వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఇంకొక మాట రాయబడింది. అబ్రాహాము 12వ అధ్యాయం 5వ వచనం, అబ్రాహాము తన భార్య అయిన షారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, ఆరాను తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. ఏ దేశానికి దేవుడు చూయించాడో ఆ దేశానికి అబ్రహాము వచ్చెను, వెళ్ళెను అని రాస్తుంది. దేవుని ఆజ్ఞ అది. మీరు కూడా ఏం చేయాలంటే దేవుడు ఏం పని చేయమంటే ఆ పని చేయాలి. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళాలి. కానీ దేవుడు ఓ దగ్గరికి వెళ్ళమంటే నీవు ఇంకో దగ్గరికి యోనాలాగా వెళ్ళకూడదు. అది దేవుడు చెప్పిన చోటికే వెళ్ళాలి. దేవుడు అన్నాడు, నేను చూయించు దేశానికి వెళ్ళు. 12వ అధ్యాయం 1వ వచనంలో ఏముంది? నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. దేవుడు చూయించే దేశానికి వెళ్ళిండంట అబ్రహాం. దేవుడు చూయించిన స్థలానికి వెళ్ళిండు. దేవుడు చూయించిన నిర్ణయించిన ప్రాంతానికి వెళ్ళినట్టు దేవుని వాక్యము బోధిస్తుంది. నువ్వు వెళ్తే, నువ్వు అక్కడికి నేను చూయించే దేశానికి వెళ్తే నేను నీకేం చేస్తానో చూడండి. 2వ వచనం, నిన్ను గొప్ప జనాంగంగా చేస్తా. ఏం చేస్తాను? నేను చెప్పినట్టు చేస్తే నీకేం చేస్తా? గొప్ప జనాంగంగా చేస్తా. 2వది, నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామమును గొప్ప చేస్తా, నిన్ను ఆశీర్వాదానికి వారసునిగా చేస్తా. నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తే వారిని ఆశీర్వదించేటట్టుగా చేస్తాను. దేవుడు చెప్పిన మాట మనం వింటే దేవుడు నిన్ను గొప్ప జనాంగంగా, ఈరోజు మీరు ఇద్దరే ఉండొచ్చు, ముగ్గురే ఉండొచ్చు, కానీ దేవుడు ఏమంటాడు? నేను చెప్పినట్టు చేస్తే మీ పిల్లల్ని అభివృద్ధిలోనికి తీసుకొస్తా. నీ పేరు కూడా గొప్ప చేస్తా. నీ పేరు ద్వారా అనేకులు దీవించేటట్టు నేను నిన్ను చేస్తానని దేవుడు చెప్పాడు. అంటే అబ్రహాము దేవుణ్ణి అనుసరించాడు కనుక అబ్రహాముకు దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి అబ్రహాము వెళ్ళినందుకు అబ్రహాముకు పేరు దేవుడు దయచేశాడు. ఓకే, అయితే అబ్రహాము ఆ దేశానికి వెళ్ళిండు. అంటే ఏ దేశానికి వెళ్ళమని దేవుడు చెప్పిండు ఆ దేశానికి అబ్రహాము వెళ్ళిండు. వెళ్ళి నాకేం చేసిండు? 7వ వచనం చూడండి. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. యెహోవాకు ఒక బలిపీఠాన్ని కట్టిండు. 8వ వచనం, అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన. దేవుడు చెప్పిన దేశానికి వెళ్ళిండు, దేవుని అనుసరించిండు. అంతేకాదు బలిపీఠము కట్టిండు. బలిపీఠం కట్టి 2 బలిపీఠాలు కట్టిండు. ఒక బలిపీఠం దగ్గర ప్రార్థన ప్రారంభం చేసిండు. ఒకటి, దేవుణ్ణి అనుసరించిన అబ్రహాము వెళ్ళిండు, బలిపీఠం కట్టిండు, ప్రార్థన కూడా చేసిండు. మనం కూడా
దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళాలి. దేవునికి బలిపీఠం అనే మన జీవితాన్ని ఆయన మీద కట్టుకోవాలి. అంతేకాదు ప్రార్థన కూడా చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుండా బయటికి వెళ్ళకూడదు, ఏ పని కూడా చేయకూడదు. ఇక్కడ అబ్రహాము దేవుని అనుసరించి బలిపీఠం కట్టి ప్రార్థన చేసుకున్నాడు. మరి ఎప్పుడైతే బలిపీఠం కట్టి ప్రార్థన చేసుకుంటామో దేవుడు మన మనవులు ఆలకించే దేవుడు, మన ప్రార్థనకి ఆయన ప్రతిఫలము దయచేస్తాడు. రెండో మాట విందాం, 10వ వచనం. అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా నున్నందున అబ్రహాము ఐగుప్తు దేశములో నివసించుటకు అక్కడికి వెళ్ళాను. జాగ్రత్తగా వినాలి ఈ మాట. మొదట ఏం చేసిన అబ్రహాము? దేవుడు చూయించే దేశానికి, అంటే దేవుని అనుసరించిన అబ్రహాము ఏ దేశానికి దేవుడు వెళ్ళమన్నాడో ఆ దేశానికి వెళ్ళిండు. కానీ ఆ దేశంలో ఏమొచ్చిందంట? గొప్ప కరువు వచ్చిందంట. మనం ఏమనుకోవాలి చెప్పు? నీవే కదా వీడికి రమ్మన్నావు, నీవు బొమ్మన్న చోటికి నేను వెళ్తే అక్కడ ఏమైంది? కరువు వచ్చింది. జాగ్రత్తగా విందాం. దేవుడు చెప్పిన చోటికి వెళ్తే దేవుడు కరువును కూడా రప్పిస్తాడు. ఎందుకు కరువును రప్పిస్తాడు అని అంటే, అక్కడ మనం గమనించినట్లయితే కరువు వచ్చినప్పుడు నా మీద ఆధారపడతారా, నన్ను కాదని వారి సొంత పనులు చేస్తారా అన్నది కూడా మనము ఆలోచించాలి. ఇక్కడ అబ్రహాము ఎక్కడికి వెళ్ళిండంట? ఐగుప్తు దేశానికి వెళ్ళిండు. దేవుని అనుసరించిన అబ్రహాం ఇప్పుడు ఎక్కడ పోతుండు? ఎక్కడ వెళ్తుండు? ఐగుప్తుకి వెళ్తుండు. అంటే అవిధేయత చూయించిన అబ్రహాం. ఏం చూపించింది ఇక్కడ? అవిధేయత. ఏ దేశంలో దేవుడు ఉండమన్నాడో అదే దేశంలో ఉండాలి. కరువు వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా దేవుడు చెప్పిన స్థలంలోనే ఉండాలి. కానీ అలా ఉండక ఏం చేసిండు? అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళిండు. అవిధేయుడైన అబ్రహాం. ఏం జరిగింది? అవిధేయుడైన అబ్రహాము. మనం ఎప్పుడైతే అవిధేయత చూయించామో మనం ఏం చేస్తామో తెలుసా? అబద్ధాలు ఆడతాం. ఇక ఏం చేస్తాము? మనం అవిధేయత చూపించిన మనకు దేవునికి వెంటనే మనలో వచ్చేటివి ఏంటివి? అబద్ధం మొదట వస్తుంది. ఐగుప్తు దేశం అంటే అది లోకానికి గుర్తుగా ఉంది, పాపానికి గుర్తుగా ఉంది, చీకటికి గుర్తుగా ఉంది, దేవునికి దూరమైన పట్టణంగా ఉంది. కాబట్టి అవిధేయత ఎప్పుడైతే నీలో బదులవుతుందో వెంటనే నీలో పుట్టేది ఏంటంటే అబద్ధము. ఏమొస్తుంది? అబద్ధం. ఏం అబద్ధం ఆడతారు వీళ్ళు అని అంటే, భార్యాభర్తలు ఇద్దరు, అబ్రహాము షారాయి ఇద్దరు ఏమంటారంటే, నీవు నా భార్యవు, చక్కని దానవు, అందగత్తెవు, నీవు ఎవరైనా అంటే నేను వాళ్ళ చెల్లెలని చెప్పాలనంట. భార్యాభర్తలు ఏమని చెప్పుకుంటారు? నేనేమో నిన్ను చెల్లెలంట, నీవేమో నన్ను అన్నా అనాలే. ఏమడుతున్నారు? అబద్ధాలు ఆడుతున్నారు వాళ్ళు. అవిధేయత నీలో ఉంటే అబద్ధాలు నీ నోటు ఉంటాయి. దేవునికి అవిధేయత చూపిస్తే నీ నోట అబద్ధాలు ఉంటాయి. ఒక అబద్ధం ఆడినామనుకో, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మళ్ళీ ఇంకొక అబద్ధం, ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి మరొక అబద్ధం, ఇలా అబద్ధాలు కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా అబద్ధమాడువాడు దేవుని రాజ్యమునకు వారసుడు కానేరరు. అబద్ధము ఆడువాడు సాతానుడు సంబంధి. కాబట్టి అవిధేయత, నువ్వు దేవునికి విధేయత చూపించకుండా అవిధేయత నువ్వు కలిగి ఉంటే నీలో సాతానుడు ప్రవేశిస్తాడు. అబద్ధం ఆడతావు. అబద్ధం ఆడిర్రు వీళ్ళిద్దరు, అబద్ధం ఆడిర్రు. తర్వాత ఏమైందో తెలుసా? ఆ మాట చదువుకుందాం. 11వ వచనం, 12వ అధ్యాయము 11వ వచనం. నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నువ్వు నా సహోదరివని దయచేసి ఏమంటుండు? దయచేసి నీకు దండం పెడతా. నువ్వు నన్ను ఏమనాలి? నువ్వు నన్ను అన్నాను, నేను నిన్నేమంటా?
చెల్లెలు అంట. ఎందుకంటే నీవు చక్కని దానవు, నీవు చక్కని దానవు. ఇంకా చూడండి 14వ వచనంలో అబ్రహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి శారా ఎట్లుందంట? మిక్కిలి. అబ్రహాము శారా వయసు ఎంత ఉంటుంది అప్పుడు? 70 ఉంటుంది, ఈయనకి 80 ఉంటుంది. 80 ఏళ్ళప్పుడు చక్కనిదంట. 11వ వచనంలో నువ్వు చక్కని దానం అన్నాడు భర్త. ఐగుప్తులు ఏమంటున్నారు? ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి. ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతి. 70 ఏళ్ళప్పుడు మిక్కిలి సౌందర్యం ఉంటుందా? 80 ఏళ్ళు అంటే 70 ఏళ్ళప్పుడు శారా ఎట్లుందంట? భర్త ఏమన్నాడు? అబ్రహాం ఏమన్నాడు? నువ్వు చక్కని దానవు అంటాడు. ఎవడన్నా సంవత్సరం 2 ఏళ్ళు అయిపోతే భార్య అందమే కనిపించేది. నేను ఊగినానా చేసుకున్నా అంటాడు ఇక. అవునా? కానీ 70 ఏళ్ళప్పుడు కూడా శారా ఎట్లుందంట? చక్కనిది. తర్వాత మిక్కిలి సౌందర్యవతి. ఆమెను ఏం చేసిరంట ఐగుప్తులు చూసి, మిగతా వాళ్ళందరూ చూసి ఏమన్నారు చూడండి. మిక్కిలి సౌందర్యవతియు యుండుట చూసిరి. 15వ వచనం. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట అతడు ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి 70 సంవత్సరాలప్పుడు ఏం చేస్తున్నారు? ఆ ఐగుప్తు దేశంలో ఉన్న పురుషులందరూ ఎవరిని పొగుడుతున్నారంట? శారాయిని పొగుడుతున్నారు. ఏం అందగత్తే రాజా, మన దేశానికి ఒక అమ్మాయి వచ్చింది, 2 అన్న చెల్లెళ్ళు వచ్చిర్రు. వాళ్ళ 2 అన్న చెల్లెల్లో వాళ్ళ చెల్లెళ్ళు ఎంత అందంగా ఉందో తెలుసా? మనదే ఐగుప్తు దేశంలో అంత అందగత్తే లేనే లేదు. నీవు రాజువు, ఒకవేళ రాని అంటూ ఉంటే నీకు సరి అయిన ఈడు జోడు ఎవరో తెలుసా? మన ఊరికి కొత్తగా వచ్చింది చూడు ఒక పిల్ల, ఆమెను పెళ్లి చేసుకుంటే నీకు కరెక్ట్గా రాణిగా ఉంటుంది, ఆమెను నువ్వు పెళ్లి చేసుకోవాలి రాజా అని వీళ్ళందరూ ఏం చేసిరంట? ఫరో ఎదుట ఆమెను పొగిడిరంట. పొగిడితే ఏమన్నాడు రాజు? వెంటనే పోయి ఆ పిల్లని తీసుకురాపో అని చెప్పి పంపించాడు. వాళ్ళు సైనికులు వచ్చారు, పోలీసులు వచ్చారు, మన భాషలో చెప్పారంట. వచ్చి ఫరో రాజు నిన్ను రమ్మంటున్నాడు, నిన్ను పెళ్లి చేసుకుంటాడంట, రా అని చెప్పి శారాను రథం మీద ఎక్కించుకొని తీసుకొని పోయారు. తోలియకపోతే చంపేస్తారని చెప్పి ముందే మాట్లాడుకున్నారు కదా. భార్య వెళ్ళిపోయింది. అయితే అక్కడ ఒక మాట చూద్దాం. ఆ రాత్రి తీసుకుపోయిండు కదా రాజు, తీసుకుపోయిండు శారాను వాళ్ళ ఇంటికి తీసుకుపోయిండు. ఇక రేపు పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఈ రాత్రి చూడండి, ఉండండి పెట్టు. ఓకే, అయితే శారాను ఎవరు తీసుకున్నారు? ఫరో రాజు తీసుకుపోయాడు. చెల్లెల్ని ఇచ్చిండు. అబ్రహాం ఎవరిని ఇచ్చిండు? చెల్లెల్ని ఇచ్చేసిండు. ఫరో రాజు తీసుకొని అబ్రహాంకి ఏమిచ్చిండో చూడండి. 16వ వచనం. అబ్రహాముకు మేలు చేశాను. ఎవరిని బట్టి మేలు చేస్తుండు? ఆమెను బట్టి, చెల్లెల్ని బట్టి. చెల్లెల్ని ఇచ్చిండు, ఇంత అందగత్తెని ఇచ్చిండు కదా. వాళ్ళ చెల్లెల్ని ఇచ్చినందుకు ఆయనకి ఏమన్నా ఇవ్వాలని మేలు చేసిండంట. ఏమేమి మేలు చేసిండు చూడండి. ఏముంది అక్కడ? కొంచెం
అందువలన అతనికి గొర్రెలు ఇచ్చిండంట, గొడ్లు ఇచ్చిండంట, గాడిదలు ఇచ్చిండంట, దాసులను ఇచ్చిండంట, పనిగత్తెలను ఇచ్చిండంట, ఆడగాడిదలను ఇచ్చిండంట, ఒంటెలు ఇచ్చిండంట. ఏమేమి వచ్చినాయి? గొర్రెలు ఫస్ట్, 1 గొర్రెలు, 2 గొడ్లు పశువులను ఇచ్చిండంట, 3 గాడిదలను ఇచ్చిండంట, 4 దాసులను ఇచ్చిండు, 5 దాసురాళ్ళని ఇచ్చిండు, అమ్మాయిలను ఇచ్చిండు. తర్వాత 7 ఆడగాడిదలు, ఒంటెలు, 7 రకాలు ఇచ్చిండు. అందులో మగ పురుషులను స్త్రీలను కూడా ఇచ్చిండు. ఇవన్నీ ఎవరిని బట్టి ఇచ్చిండు? శారాను బట్టి ఫరో రాజు ఇచ్చిండు. అంటే అబ్రహాము దేవుని అనుసరించిండు, 1. 2వది అబ్రహాము అవిధేయత చూపించిండు, ఐగుప్తుకి వెళ్ళిపోయిండు. 3వది ఐగుప్తు రాజు ఇచ్చిన ఆస్తిని తీసుకున్నాడు. ఇచ్చినప్పుడు ఏం చేయాలి? ఆస్తి వచ్చింది. ఏమేమి వచ్చింది? భార్య పోయింది, కానీ ఏమేమి వచ్చింది? 7 రకాల, అంటే జంతువులు వచ్చినాయి, మనుషులు కూడా వచ్చారు, ఆస్తి వచ్చింది. ఇన్ని వచ్చి భార్య పోతే ఆనందంగా ఉంటుందా? అబ్రహాంకి ఆనందంగా ఉంటాడా? పోతే పోని భార్య పోయింది కానీ ఇన్ని వచ్చినాయి అని సంతోషిస్తాడా? లేదు కదా. ఏం మాట్లాడలేని పరిస్థితి. ఆస్తి ఎంత వచ్చింది, భార్య పోయింది. అవిధేయత అంటే ఒక్కసారి అవిధేయత చూపిస్తే అబద్ధం వచ్చింది, అబద్ధంతో పాటు భార్య కూడా పోయింది. తర్వాత ఏమొచ్చింది? ఆస్తి వచ్చింది. తర్వాత వచ్చినాక దేవుడు ఏం చేశాడు అక్కడ చూద్దాము. 17వ వచనం, 17. అయితే యెహోవా అబ్రాహాము శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. ఏం చేసిండంట? శారాయిని బట్టి ఏమో ఆస్తి ఆయన ఇచ్చిండు. శారాయిని బట్టి దేవుడు ఏం చేసిండంట? ఫరో ఇంటి వారందరినీ మహావేదనకు గురి చేసిండంట. మహావేదన. అయితే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహాం భయపడి చెప్తే ఆమెను ముట్టొద్దని ఆ ఫరో ఇంట్లో ఉన్న మొగోళ్ళకందరికీ ఎవరు కూడా శారా మీద చెయ్యి వేయకుండా ఆ రాత్రి అంతా మహావేదనలు, ఎవరి నొప్పులానికే, ఎవరి బాధానికే, ఎవరి నొప్పులానికే, ఎవరి హింసలానికే. రేపు పెళ్లి చేసుకుందామని అడావుల్లో ఉన్న ఫరోకి అందరికీ కూడా మహావేదన కలగజేసింది. మహావేదన కలగజేశాడు. దేవుని యొక్క కాపుదల, ఆ దేవుని కాపుదల, ఆ దేవుడు కాపుదల. శారాయిని ముట్టనీయలేదు. దేవుడు కాపాడుతుండు ఇంటి వాళ్ళందరినీ. ఫరో ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏం చేసిండు దేవుడు? భయంకరమైన రోగాలను, నొప్పులను, వేదన కలగజేసినప్పుడు అతడు వాళ్ళందరూ ఎందుకు ఇట్లా అయ్యింది? నిన్నటి వరకు బాగున్నాం, ఈ రాత్రే ఇంత భయంకరమైన వేదన, బాధ మనకెందుకు కలిగింది అని ఒకరినొకరు ఆలోచన చేసుకొని, ఈమెను తెచ్చినప్పటి నుంచి అవుతుంది పంతులు రాజా, ఈమె మన ఇంట్లో ఎప్పుడైతే కాలు పెట్టిందో ఆ కాలు పెట్టిన గడియ నుండే మన అందరికీ ఏమొచ్చినాయి? ఈ రోగము, ఈ నొప్పి, ఈ వేదన, ఈ బాధ వచ్చింది. ఈమెను పంపిస్తే మళ్ళీ మనం ప్రశాంతంగా ఉంటాం. మనమేం తప్పు చేసినాంరా? ఏమి తప్పు చేయలేదు, కానీ ఏదో జరిగింది. ఈమె ఎప్పుడైతే పాదం మోపిందో అప్పటి నుంచి మనకేం జరిగినాయి? కష్టాలు. అందుకే కొంతమంది హిందువులు అంటారు, ఇది కాలు పెట్టినప్పటి నుంచి మా ఇల్లు ఇట్లా కష్టాల పాలయ్యింది అంటారు కదా. అయితే నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఎవ్వడిని ముట్టనీయడు. శారాను పెళ్లి చేసుకోవచ్చు, కాపురం చేయవచ్చు రాజు, కానీ శారా మీద చెయ్యి వేయకుండా దేవుడు కాపాడుతున్నాడు. నీవెక్కడున్న దేవుడు నిన్ను కాపాడే దేవుడు. ఆ దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆ రాజు నీకు ఆస్తి ఇవ్వచ్చేమో, కానీ ఆ దేవుడు ఏ దేవుడైతే పిలిచిండో ఆ దేవుడు నిన్ను కాపాడుటకు సమర్థుడు, శక్తివంతుడు.
ఓకే, అయిపోయినాక ఫరోకి అర్థమైంది. నిజం చెప్పమ్మా షారా, నిజం చెప్పు, మీరిద్దరు అన్నజెల్లెలేనా అని అడిగి ఉంటాడు. లేదయ్యా మీకు భయపడి చెప్పినాం, ఆయన మా ఆయన అని ఉంటుంది. ఆయన అవునా మరి గట్లెందుకు చెప్పారు, మీరు మా నన్ను చూసి నన్ను కావాలని నా భర్తను చంపుతారని మేము ఇట్లా అబద్ధం ఆడినాము అని చెప్పి అన్నప్పుడు, అట్లనా అయితే రథం ఎక్కు అని చెప్పి రాజు పనులు అందరూ రథం ఎక్కి మళ్ళీ అబ్రహాం దగ్గరికి వచ్చారు. వచ్చేయమన్నారో చూడండి 18వ వచనం. అప్పుడు ఫరో అబ్రహామును పిలిపించి, నీవు నాకు చేసినది ఏమిటి? ఈమె నీ భార్య అని నాకెందుకు తెలుపలేదు? ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేను ఆమెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని ఏమంటుండు? ఎందుకు చెప్పినావు నువ్వు అబద్ధం? నువ్వెందుకు అబద్ధం అని చెప్పినావు? నేను ఆమెను పెళ్లి చేసుకుంటుంటేనేమో. ఇదిగో ఏదేమైనా జరిగింది అయ్యింది అయిపోయింది, కానీ నీ భార్యను నువ్వు తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నాడు. మరు మాట్లాడకుండా భార్య మళ్ళీ తిరిగి అబ్రహాం దగ్గరికి దేవుడే నడిపించిండు. ఓకే, మొదటిది ఏంటిదంటే అనుసరించిన అబ్రహాం, రెండోది అవిధేయత చూపించిన అబ్రహాం, మూడోది ఆస్తిని సంపాదించుకున్న అబ్రహాం, నాలుగోది ఆ దేవుని కాపుదల అనుగ్రహించిన దేవుడే ఆ కాపుదల షారాకి ఇచ్చిండు, కుటుంబానికి ఇచ్చి కాపాడిండు. ఫరో చంపేయచ్చు, కానీ అబ్రహామును చంపలేదు, షారాను ముట్టలేదు. దేవుని కాపుదల, ఆ దేవుని కాపుదల ఉంది. తర్వాత 5వది, అది చదువుకొని మనము ముగించుకుందాం. 19-20 వచనాలు చదువుకుందాం. ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను, మరియు 17-20 ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతని కలిగిన సమస్తమును ఒక ఆజ్ఞ జారీ చేసిండు. నీ భార్యను తీసుకొని పోండి అందరికి చెప్పిండు. ఎవరైనా షారాను ముట్టకుర్రో, అబ్రహామును ముట్టొద్దు, షారాను ముట్టొద్దు, వాళ్ళను ముడితే మనకు మహావేదన కలుగుతుంది. ఎవరు టచ్ చేసినా మన దేశానికి ప్రమాదం, వాళ్ళు ఏడనైనా బతకని, వాళ్ళ జోలికి మీరు పోవద్దని ఆజ్ఞ ఇచ్చి భార్యనిచ్చి పంపించిండు, షారానిచ్చి పంపించిండు. షారా వచ్చింది కదా ఇంటికి, అబ్రహాం దగ్గరికి వచ్చింది. వచ్చినాక ఇరువురు భార్యాభర్తలు మళ్ళీ కంటిన్యూగా జీవితాన్ని కొనసాగించారు. ఇక్కడ నేను ఇంకొక మాట చెప్పి ముగిస్తా. అబ్రహాము తన భార్యను ఏం చేయలేదు, అనుమానించలేదు. రాజు ఇంటికి పోయితేవి కదా, ఎవడన్నా ముట్టేనా, ఎవడన్నా గూడెనా, ఎవడన్నా పాపము చేసినా అనుమానం ఉంటుందా లేదా? ఈయననే పంపించిండు. ఏమో అనుమానించని భర్త అబ్రహాము తన భార్యను అనుమానించలే. ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్యలో అనుమానాలు, ఎవరితో మాట్లాడినా అనుమానమే, ఏడ నిలబడ్డా అనుమానమే. ఒక రాత్రంతా ఒక పురుషుని దగ్గర ఇంట్లో ఉండి వస్తే భార్యను అనుమానించలేదు. నువ్వు నిజంగా దేవునికి భయము భక్తి కలిగి ఉంటే నీ భార్యను ఎవడు ముట్టడు. నీ భార్య దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆమెను కూడా దేవుడు ఎవరిని ముట్టనియ్యడు. దేవుని మాట వింటే. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం చదవండి. నా మాట వింటే నిన్నవాడు ముట్టడు, నీ భార్యనోడు ముట్టడు, ముట్టనీయకుండా నేను కాపాడతా. నా మాట నీవు వినకపోతే నువ్వు పెళ్లి చేసుకున్నా కాపురం ఇంకోటి చేస్తాడు అంటాడు. నువ్వు ఇల్లు కట్టుకున్నా ఆ ఇంట్లో ఇంకొకటి ఉంటాడు అంటాడు. నువ్వు ద్రాక్ష తోట నాటుకుంటే వేరొకడు వచ్చి ఆ ద్రాక్ష పండ్లు తింటాడు అంటాడు. నా మాట వినకపోతే నీ పిల్లల్ని నువ్వు వండుకొని తింటామంటాడు. నా మాట వింటే నేను నీకు మంచి పేరు ఇస్తా, నీ పిల్లల్ని నేను ఆశీర్వదిస్తా, నీకు గొప్ప జన సమూహాన్ని నేను నీకు కలగజేస్తానన్నాడు. ఎంత నమ్మదగిన దేవుడు అబ్రహాం పట్ల ఉన్నాడో చూడండి. ఈరోజు మనం కూడా అబ్రహాము దేవుణ్ణి అనుసరించిండు. ఫస్ట్ దేవుని అనుసరించిండు. రెండోది ఏం చేసిండు, వెంటనే కరువు వచ్చిందని చెప్పి దేవుని అనుమతి లేకుండా ఐగుప్తు దేశానికి
వెళ్ళిపోయిండు. అవిధేయత చూపించిన అబ్రహాం. తర్వాత ఏమొచ్చింది? అబద్ధం ఆడిండు. దాంతోపాటు ఆస్తిని, ఫరో ఆస్తి ఇచ్చిండు, ఆస్తిని కూర్చుకున్నాడు. ఎవడన్నా ఊకిస్తాడా? ఏదన్నా ఎవడన్నా ఇస్తుండంటే ఏదో ఒకటి ఆశించే ఇస్తాడు. ఆస్తిని సమకూర్చుకున్నట్టు చూస్తున్నాం. నాలుగోది ఏంటిదంటే ఆ దేవుడు అబ్రహాము కుటుంబాన్ని కాపాడిండు. ఐదోది ఏంటంటే అనుమానించలే, భార్యను అనుమానించలే. భార్య కూడా అబ్రహామును అనుమానించలేదు. రాత్రి నేను లేదు కదా, ఏమైనా చేసివా అని, ఎవరితోనన్నా పోతివా అని ఈమె కూడా అనుమానించలేదు. అనుమానమే పెద్ద రోగం. కాబట్టి భార్యాభర్తల మధ్య నమ్మకత్వం ఉండాలి, భయభక్తులు కలిగి ఉండాలి. తగిన సమయంలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అయితే ఇక్కడ ఒక మాట మనము ముగించుకుందాం. ఏంటిదంటే షారాయిని బట్టి ఫరో రాజు ఆస్తి ఇచ్చిండు, అవునా కదా? మరి 147వ కీర్తనలో 7వ చరణంలో ఏముంటుందో తెలుసా? యేసు ప్రభువు సర్వభూమికి మహారాజు అని రాసి ఉంటుంది. దేవుడు ఏమైనాడు? సర్వభూమికి మహారాజు. ఆ రాజుకి ఈయన భార్య ఇస్తే ఆయన ఆస్తి ఇచ్చిండు. మరి నీవు నేను మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన మీద సర్వాధికారం దేవునికి ఇస్తే ఆయన ఇయ్యడా? నీకు కావలసినవన్నీ ఇయ్యడా? అయితే ఆయన అంటే సర్వాధికారి అయిన రాజుల రాజు, మహిమగల రాజు అయిన యేసుప్రభుకి నీ జీవితాన్ని సమర్పించుకుంటే నీవేదైనా అడిగితే దేవుడు ఇస్తాడు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు దేవుడు సమస్తము సమకూరుస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవుడా, దయగల తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అబ్రహాము ప్రభువా నాయన నిన్ను అనుసరించాడు నాయన, బలిపీఠం కట్టాడు, ప్రార్థన చేశాడు నాయన. ఎప్పుడైతే అవిధేయత చూపించాడో అబద్ధం ఆడారు. అంతేకాదు నాయన, మీకు స్తోత్రాలు, వందనాలు. భార్యను కూడా దూరం చేసుకున్నాడు నాయన. ఆ తరువాత ఫరో రాజు ప్రభువా అతనికి ఆస్తినిచ్చాడు నాయన. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. జీవము గల యేసయ్య నీకు వందనాలు తండ్రి. ఆస్తిని కూర్చుకున్నాడు. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని నీవే కాపాడిన దేవుడు, నీకు స్తోత్రాలు తండ్రి. భార్యను కూడా అనుమానించలేదు. భర్త భార్య మధ్యలో అనుమానాలు లేవు నాయన, నీకు స్తోత్రాలు. కాబట్టి మేము కూడా ఆ రాజు షారాయిని బట్టి మేలు చేసిండు. ఈరోజు మేము నీకు మా జీవితాలను సమర్పించుకుంటే మీరు కూడా మాకు మేలు చేస్తారన్నారు నాయన. అలాంటి మేలు మా ప్రజలందరికీ, నీ ప్రజలందరికీ దయచేయమని, వచ్చిన వారందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడమని నజరేయుడు నిజదేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ జీవము గల నామమున ప్రార్థించి అడిగి పొందియున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. పాట